ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు. నీట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి, గవర్నమెంట్ కాలేజెస్ గురించి చూస్తున్న స్టూడెంట్స్ కి ఈ వీడియోలో నేను కాలేజ్ హిస్టరీ ఏంటి, ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, కట్ ఆఫ్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీ ఏంటి, హాస్టల్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, అడ్వాంటేజెస్ ఏంటి అన్ని కవర్ చేస్తాం. ఫస్ట్ కాలేజ్ రివ్యూ చూస్తే ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు సిటీలో ఉంటుంది. ఈ కాలేజ్ 2014 లో ఎస్టాబ్లిష్ అయింది. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ కి అఫిలియేటెడ్ గా ఉంటుంది. నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజేషన్ కలిగి ఉంది. కాలేజ్ క్యాంపస్ అరౌండ్ 67.5 ఎకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి ఫీజు కూడా చాలా ఎఫర్టబుల్ గా ఉంటుంది. అయితే టీచింగ్ హాస్పిటల్ ఏముంటుంది అంటే ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి అటాచ్డ్ గా డిఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ లో డైలీ 1000 ఆఫ్ పేషెంట్స్ వస్తారు కాబట్టి స్టూడెంట్స్ కి ఎక్సలెంట్ క్లినికల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. స్టూడెంట్స్ కి ఎక్కువగా ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఈఎన్టీ, ఆప్థమాలజీ, ఎమర్జెన్సీ కేసెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి క్లినికల్ లెర్నింగ్ చాలా బాగుంటుంది. ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉంటాయి? ప్రెసెంట్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో టోటల్ 175 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఉన్నాయి. అడ్మిషన్ కూడా నీట్ యూజీ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. సీట్ డిస్ట్రిబ్యూషన్ గురించి చూస్తే 50% సీట్స్ అనేవి ఆల్ ఇండియన్ కోటాలో, 85% సీట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి ఇది చాలా మంచి ఆప్షన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడితే మోడర్న్ లెక్చర్ గ్యాలరీస్ ఉంటాయి, డిజిటల్ క్లాస్ రూమ్స్, సెంట్రల్ లైబ్రరీ, అనాటమీ డిసెక్షన్ హాల్, అడ్వాన్స్డ్ లాబొరేటరీస్, బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్. గవర్నమెంట్ కాలేజ్ స్టాండర్డ్స్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డీసెంట్ గా ఉంటుంది. అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఫెసిలిటీ కూడా ఉంటాయి. కాలేజ్ క్యాంపస్ లో హాస్టల్ ఉండడం వల్ల స్టూడెంట్స్ కి ట్రావెలింగ్ టెన్షన్ అనేది ఉండదు. స్టడీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు. అండ్ కట్ ఆఫ్ గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఆల్ ఇండియన్ కోటాలో జనరల్ కేటగిరీ వాళ్ళకి 24,147 ర్యాంక్ వాళ్ళకి వచ్చింది. అండ్ ఓబీసీ వాళ్ళకి 21,614, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 26,790, ఎస్సీ వాళ్ళకి 1,14,295, ఎస్టీ వాళ్ళకి 1,50,681 ర్యాంక్ అనేది వచ్చింది. 2024 లో జనరల్ క్లోజింగ్ ర్యాంక్ అనేది అరౌండ్ 19,820 ఉంది. కాబట్టి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో సీట్ రావాలి అంటే అప్రాక్సిమేట్ గా టాప్ 20 ర్యాంక్ రేంజ్ టార్గెట్ చేయడం మంచిది. అడ్వాంటేజెస్ ఆఫ్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్: అఫోర్డబుల్ ఫీజెస్, 175 ఎంబీబీఎస్ సీట్స్ ఉండడం, మంచి పేషెంట్ ఫ్లో ఉండడం, హాస్పిటల్స్ లో క్లినికల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువగా ఉండడం, నెల్లూరులో లొకేట్ అయి ఉండడం, అండ్ మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఉండడం, అండ్ నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా రికగ్నైజేషన్ ఉండడం. మీరు ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ కోసం టార్గెట్ చేస్తుంటే ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు డెఫినెట్ గా కన్సిడర్ చేయాల్సిన కాలేజ్. గుడ్ అకాడమిక్స్, స్ట్రాంగ్ పేషెంట్ ఎక్స్పోజర్, అఫోర్డబుల్ ఫీజెస్, గవర్నమెంట్ ట్యాగ్ అనేవి ఈ కాలేజ్ లో మేజర్ అడ్వాంటేజెస్. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.